Hi Andy, Namaste. Welcome back to my YouTube channel. This is SK Molali, Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నామండి. అదే దాన్ని ఏమంటారు, హుక్స్ లా అనమాట. సో హుక్స్ లా అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, హుక్స్ లా అంటే ఏం లేదు, దీంట్లో స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ హుక్స్ లా అంటారు అనమాట. కాన్స్టెంట్ వాల్యూస్ దీంట్లో ఏ విధంగా చూపిస్తాం ఏంటంటే, హుక్స్ లా స్టేట్ దట్ అప్ టు ప్రపోర్షనల్ లిమిట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. అంటే స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాకుండా డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటే దాన్ని ఏమంటారంటే హుక్స్ లా అంటారు. సో దీని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, స్ట్రెస్ బై స్ట్రెయిన్ లేదా స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ హుక్స్ లా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్ని మనం ఈ అనే లెటర్తో కూడా చూపించుకోవచ్చు. సో దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ యంగ్స్ మాడ్యులస్. సో sometimes it is also referred as coefficient of elasticity and always denoted by the letter capital E. సో మనకి E is equal to stress to the strain అని రాసుకున్న ప్రాబ్లం లేదు, ఈ విధంగా ఉంటుంది అన్నమాట హుక్స్లా. సో మరి హుక్స్లా బేస్ చేసుకొని దీనికి ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, E is equal to therefore E is equal to sigma by E. స్ట్రెస్ అంటేనేమో సిగ్మాతో చూపిస్తాం, స్ట్రెయిన్ అంటేనేమో మనం ఇక్కడ ఈ స్మాల్ ఈతో చూపిస్తాం అనమాట. ఇది ఈక్వేషన్. ఇది రాసిన తర్వాత ఇది రాస్తే మనకి ఎగ్జామ్లో 3 మార్క్స్ కింద వస్తాయన్నమాట. సో బోర్డ్ ఎగ్జామ్లో ట్రిపుల్ వాళ్ళ సబ్జెక్ట్ ఇది, జనరల్ మెకానికల్లో ఇది ఒక టాపిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి. సో దీంట్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎలాస్టిసిటీస్ ఏమున్నాయి కంటిన్యూగా చూద్దాం ఇదే వీడియోలో. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. సో హుక్స్ లా బేస్ చేసుకుని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏమున్నాయంటే 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, సెకండ్ వన్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ థర్డ్ వన్ బల్క్ మాడ్యులస్. ఈ బల్క్ మాడ్యులస్ కావచ్చు, రిజిడిటీ కావచ్చు, ఎలాస్టిసిటీ కావచ్చు, మనకి హుక్స్ లాని బేస్ చేసుకుంటుంది అనమాట. సో చూద్దాం ఫస్ట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి. సో ఎలాస్టిసిటీ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ అనమాట. సో చూడండి, ద రేషియో ఆఫ్ టెన్సైల్ stress to the corresponding strain is called modulus of elasticity n. So it is denoted by the letter capital E. So modulus of elasticity is equal to capital E is equal to sigma by E అన్నమాట. దీన్ని స్ట్రెయిన్ అంటారు, దీన్ని స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ modulus of rigidity అంటే ఏంది, దీన్ని G అనే లెటర్తో కానీ N అనే లెటర్ కానీ చూపిస్తారు అనమాట. modulus of rigidity G is equal to shear stress to the shear strain is called modulus of rigidity. It is denoted by letter capital G and whatever may be. So that is G is equal to torque tau by phi అనమాట. సో దీన్ని ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి అనేది ఒక టాపిక్ అనమాట. సో బల్క్ మాడ్యులస్ K is equal to direct, it is the ratio of direct stress to the volumetric strain. సో ఇది ఈక్వేషన్ అనమాట. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, డైరెక్ట్ స్ట్రెస్ నుంచి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుతుంది, దాన్ని బల్క్ మాడ్యులస్ అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. If an elastic body is acted upon the 3 mutual perpendicular direct stresses are equal magnitude, then the ratio of this direct stress to the resulting the volumetric strain, it is the body is called bulk modulus of the body. ఏదైతే ఒక బాడీ మీద ఎలాస్టిక్ యాక్ట్ అవుతుందో అప్పుడు దీంట్లో వచ్చే చేంజెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బల్క్ మాడ్యులస్ ఆఫ్ ద బాడీ అంటారు. ఇట్స్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ K. సో K ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ స్ట్రెస్ టు ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. సో ఇది హుక్స్ లా సంబంధించిన 3 టాపిక్స్ అనమాట. సో నెక్స్ట్ అలాగే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి కూడా చూద్దాం మన వీడియోలో. సో ఇది చూడండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. వాట్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే the ratio of the ultimate stress to the working stress or design stress. అంటే ఏం లేదు, ఇక్కడ the ratio of ultimate stress to the design stress is called factor of safety. సో ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్ కానీ 3 మార్క్స్లో వస్తే, సో డిఫైన్ ఫ్యాక్టర్ సేఫ్టీ అంటే ఇది రాసి మనం ఇది ఈక్వేషన్ లాగా బాక్స్ కొడతాం అనమాట. సో ఇక్కడ ద సెలక్షన్ ఆఫ్ ద ప్రాపర్ వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సేఫ్టీ డిపెండ్ అపాన్ ద మెటీరియల్. ఏదైతే ఇది సెలక్షన్ చేసే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఉందో అది మెటీరియల్ని బేస్ చేసుకుంటుంది అనమాట. సో దాన్ని టైప్ ఆఫ్ లోడ్ అండ్ ద వర్కింగ్ కండిషన్ బేస్ చేసుకొని దానికి టైప్ ఆఫ్ లోడ్ చూసుకొని ఇది మనకి వస్తుందన్నమాట. సో ఇది మనకి టోటల్గా హుక్స్ లా అంటే ఏంటి,
దాని టైప్స్ ఆఫ్ 3 కన్సిస్టెంటీ, తర్వాత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంది, ఇవి అనమాట. సో ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకో టాపిక్తో చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.